గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. ప్రకాశం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా 56వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ లో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, సంతనోదరపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ తో కలిసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ఆవిర్భావ సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా ఏర్పడి 56 సంవత్సరాలు అయినా ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే జిల్లాలో అభివృద్ధికి అడుగులు పడతాయన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. మళ్ళా జిల్లాని పునర్విభజన జరగడం వల్ల అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లాకి, కందుకూరు నెల్లూరు జిల్లాకి పోవడం వల్ల మళ్ళా కూడా మన జిల్లా విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యంత విశాలవంతమైనటువంటి ఎక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా మన ప్రకాశం జిల్లా ఉంది. 56 సంవత్సరాలు అయినప్పుడు కూడా పూర్తిగా వెనుకబాటుతనం కూడా పోలేదు. ఈరోజు మన ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం, ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో ఆ రోజు పేపర్ మిల్ కూడా మన ప్రభుత్వంలో పోర్టు తీసుకున్నట్లయితే ఏషియన్ పల్ప్ పేపర్ మిల్కి పోయినప్పటికీ కూడాను ఇప్పుడు BPCL రిఫైనరీ కూడా ఏర్పాటు చేయటం, సమీపంలోనే ఉమ్మడి వచ్చిన అందరికీ పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 55 వసంతాలు పూర్తి చేసుకొని 56వ అవతరణ దినోత్సవం ఈరోజు మనం కలెక్టరేట్లో అందరికీ గుర్తుండేలాగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకుంటా ఉన్నాం. ఒకసారి మనం గమనించుకుంటే మనకి దగ్గర 1970వ సంవత్సరంలో ఫిబ్రవరి 2లో ప్రకాశం జిల్లా ఏర్పడింది. ఆ తర్వాత మనం ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్న మన జిల్లా వాసి టంగుటూరి పరిస్థితుల్లో 1972 డిసెంబర్ 5న ప్రకాశం జిల్లాగా మార్చబడింది. అప్పుడుండే కర్నూలు, అదేవిధంగా గుంటూరు, నెల్లూరు జిల్లాలో వెనకబడిన ప్రాంతాలను తీసుకొచ్చి మన ప్రకాశం జిల్లాలో పెట్టి దీన్ని ఆ రోజుండే పరిస్థితుల్లో వెనకబడిన జిల్లా కింద ఇప్పటికీ అదే పరిస్థితుల్లో మనం అంతా కూడా పోరాడుతూ ఉన్నాం. ఈరోజు దగ్గర మన సెంట్రల్కి కూడా మనం ఏదైతే నివేదిక పంపించారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వెనకబడిన ప్రాంతాన్ని గట్టిగా చూడాల్సిన అవసరాలు ఉండేది గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి వసతులు ఉన్నాయి. ఈరోజు గ్రానైట్ రంగం కానీ, అదేవిధంగా ఎక్వా కానీ, మళ్ళా టొబాకో కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. కానీ కూడా ప్రజలు ఇంకా కూడా మనకి ఇంకా సమస్యల మీద ఇంకా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. మనం ఏదైనా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్లు గుండ్లకమ్మ సర్వనాశనం చేశారని, గేట్లు వెరగొట్టి ఇసుక అక్రమ తవ్వకాల్లో ఆ పార్టీ నాయకులు కోట్లు కొల్లగొట్టారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో మేనోత్సవం నిర్వహించారు. 20 లక్షల చేప పిల్లలను మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్ఎన్పాడు శాసనసభ్యులు విజయ్ కుమార్లు కలిసి రిజర్వాయర్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 10 కోట్లతో గేట్లు అమలుస్తుందని తెలిపారు. అతి త్వరలో గుండ్లకమ్మ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి రవికుమార్ స్పష్టం చేశారు. తుంగభద్ర గేట్ల విషయంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన చర్యలు చరిత్రలో మిగిలిపోతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిఎఫ్ఓలు శ్రీనివాసులు, బెల్లంకొండ కృష్ణకిషోర్, ఎఫ్డిఓ సుభాషిణి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎలక్ట్రిసిటీ మినిస్టర్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారితో పాటు స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారితో పాటు ఈ రోజు స్టాకింగ్ ఆఫ్ ఫిషర్లింగ్స్ అది చేయడం జరిగింది. ఇక్కడ గుండ్లకమ్మ రిజర్వాయర్ లో దాన్ని ఆధారపడి 50 విలేజెస్ సంబంధించిన మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో అరౌండ్ 313 ఫిషర్మెన్ కు. దీనివల్ల ఈ రోజు కూడా మనం కూడా చూస్తుంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా ఫిష్ కూడా మంచి ఆహారం అనేది కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఆదాయంతో పాటు ప్రజలకు కూడా ఈ రిజర్వాయర్ లో ఉన్నటువంటి ఫిష్ కూడా అందించడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు గమనించగలరు. 3 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయలేని పని. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నీళ్లు కూడా చూస్తే 3.6 TMCలో నియర్లీ TMCs వాటర్ని 3 TMC స్టోర్ చేసుకోగలటం. అగ్రికల్చర్ సీజన్ లో రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా మంచినీళ్ళు కూడా రేపు భవిష్యత్తులో కూడా ఈ గుండ్లకొండ రిజర్వాయర్ అనేది సంతోలపాడు ఒంగోలుకి ప్రధానమైనటువంటి అద్దంకి కూడా ప్రధానమైనటువంటి సోర్స్ గా కూడా ఇది మనం గుర్తించడం కూడా జరిగింది. ఇది మనం ఇదే కాదు, ఆ రోజు అన్నమయ్య గేటు కొట్టకపోయింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం చిత్తశుద్ధికి అయితే తుంగభద్ర గేట్ ముఖ్యంగా రైతులు పేదల పట్ల ఉన్నదానికి నిదర్శనం ఈ ప్రాజెక్ట్ మీకు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. కదా పోయిన గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే, ఈ గవర్నమెంట్ ప్రజల పట్టాన ప్రజలకు బాధ్యతగా ఉండేది. వాళ్ళు ఏమైనా దోపిడీ, ఎక్కడ ఇసుక గేటు నీళ్లు ఉండగా ఇరిగి పడిపోయింది. పక్కన కర్ణాటక ప్రభుత్వం వచ్చి, కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. నీళ్లు వదిలేయాలి, నీళ్లు వదిలేయకుండా గేటు పెట్టలేమంటే దాని కింద కూడా పెద్ద ఎత్తున రైతులు ఉంది. మన రైతులే తుంగభద్ర కింద ఉన్న కూడా మన రైతులు, కర్నూలు జిల్లా వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన రైతులే ఉన్నారు. ఏమంటే ముఖ్యమంత్రి గారు రామానాయుడు గారిని, కేశవను పంపించారు. ఇద్దరిని పంపించగానే మంత్రులందరూ కన్నయ్య అనే అతను ఒంట్లో బాగాలేకపోయినా తీసుకెళ్లి చూపిస్తే అతను నీళ్ళలో దిగి గేటు బిగించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం. ఏమాత్రం కూడా సందేహం లేదు. అన్నా క్యాంటీన్లు పెట్టాం, మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, ఇన్ని పథకాలు, రోడ్లు వేస్తున్నాం, సీసీ రోడ్లు, తార్ రోడ్లు గుంటలు పుడిచే కార్యక్రమం చేసాం. 1 కాదు 2 కాదు, చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. 7 నెలల్లోనే చేస్తున్నా సరే మన ప్రభుత్వం మీద బురద తల్లే పని చేస్తా ఉన్నారు అన్నమాట. దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి గ్రామ నాయకులు నల్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు గట్టినేని అయ్యన్న, సంతనూరులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో నల్లూరి వెంకట్రావు, మలసాని వెంకటరమణారావు, మలసాని కోటేశ్వరరావు, ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, పిఎస్ఆర్, నల్లూరి అశోక్, నల్లూరి శ్రీను, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఇంకా మిగతా చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ ముందుగా పేరు పేరున ధన్యవాదాలు. నేను మొట్టమొదటి నుంచి కూడా టీడీపీలోనే పనిచేశాను. మధ్యలో కొంతకాలం వేరే పార్టీలోకి వెళ్ళాల్సిన పరిస్థితి. అప్పుడు నేను మొట్టమొదటి వెంకటేశ్వరరావు వచ్చాను. ఆయనతో పాటు వేరే పార్టీలోకి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. మళ్ళీ కూడా నేను టీడీపీలో చేరేదానికి విజయ్ కుమార్ గారు మొట్టమొదటి నుంచి నాకు ఆయనతో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మన ఎలక్షన్ టైంలో కూడా మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది. అందువల్ల ఏంటంటే నేను ఈరోజు టీడీపీలో అధికారికంగా జాయిన్ చేసుకున్నాను. విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా కోసం ఇంతమంది మిత్రులు పార్టీలో చేరని చెప్పి తీసుకొచ్చి చేర్పించాను. ఆ రోజే పార్టీలో జాయిన్ అవుతామని అన్నారు, కానీ కొన్ని కారణాల వల్ల అది డిలే అయింది. ఏది ఏమైనా కానీ తెలుగుదేశం పార్టీకి ఆ రోజు పూర్తిగా సహకరించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరచడానికి ఏ షరతులు లేకుండా జాయిన్ అవుతానని చెప్తే, ఎందుకంటే ఎలక్షన్ ముందలే మాకు సహకరించారు కాబట్టి ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటామని మేము అంగీకరించాము. అదే కాకుండా పెద్దకొత్తపల్లి సీనియర్ లీడరు నల్లూరి శ్రీనివాసరావు కూడా అయ్యన్న గారు వస్తే పార్టీకి చాలా బలోపేతం అవుతుందని, ఎలక్షన్లో బాగా చేశారని చెప్పారు. ఇది ఒక 2 నెలల క్రితమే జరగాల్సింది, కానీ కొద్దిగా డిలే అయ్యి ఈరోజు జరిగిన విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటిదంటే, తెలుగుదేశం పార్టీని బలపరచడానికి చంద్రబాబు నాయుడు గారుని ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఆయన ఆశయాల్ని బలపరిచే వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే, ఇబ్బందులు లేకుండా ఎవరైనా ముందుకొస్తే వాళ్ళని చేర్చుకున్న దానికి, పార్టీ షరతు లేకుండా ఉంచడానికి పార్టీలో చేర్చుకున్న దానికి సిద్ధంగానే ఉన్నాము. ఎందుకంటే రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము, లోకేష్ గారి నాయకత్వం ఎంతో అవసరం. అందరికన్నా ముఖ్యమైన విషయం ఏంటిదంటే పార్టీ బలోపేతము కావటం అనేది ముఖ్య అంశము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశయాలని ముందుకు తీసుకుంటే అనేది ముఖ్యము. ఆ ఉద్దేశంతో ఏ షరతులు లేకుండా ముందుకు వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ పార్టీ బలోపేతం అవుతుందని అనుకుంటే ఖచ్చితంగా మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. పారిశ్రామికంగా పశ్చిమ ప్రకాశాన్ని అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజన స్వామి అన్నారు. రాచర్ల మండలం ఎడ్లవల్లి లెదర్ పార్క్ వద్ద 6,50,00,000తో భవనాలు, రోడ్డు నిర్మాణాలకు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, గెద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఉన్న లెదర్ పార్కు పేదలకు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అందుకు అనుగుణంగా ఇప్పటి వరకు 6,50,00,000 పెట్టుబడితో ఈ ప్రాంతానికి తీసుకొచ్చినట్టు తెలిపారు. పునరుత్పాదన విద్యుత్ ప్రాజెక్టును కనిగిరి ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. లిడ్ క్యాప్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తున్నామన్నారు. ఎస్సీ ఎస్టీలు పరిశ్రమలు స్థాపించేందుకు ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ రవికుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. आदित्यवर्णं तवस्तुवारे सर्वाणि रूपाणि तदीरः नामानि कृत्वा भजनिदास्ते आदाभस्ताद्यपदा जहारा चक्रप्रभों द्रवन्ते चपल कोटण्य अंदर కూడా చపలు कोटण्य ఓం మహోన్నకాలే సూర్యాదిరమగ్రహణ
అత్యంత అనుకూల్యత బల సిద్ధిరస్తు. ఏమండి మీరు రోడ్డు కూడా ఎస్టిమేట్స్ రెడీ చేస్తే రాబోయే కొద్ది నెలల్లోనే ఆ రోడ్డు కూడా రేపు మంజూరు చేయిస్తారని చెప్పేసి మీకు రేపు మాట ఇస్తా ఉన్నాం. ఈ రోజు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు, అభివృద్ధి ప్రముఖుడు. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా స్థిరపడాలి, ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఉద్యోగం ఉపాధి ఉండి ఇంకా 10 మందికి అండగా ఉండాలనేది వారి యొక్క ఆశయం, సంకల్పం. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఆశీస్సులతో ఈ ఎన్డీఏ కూటమికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క అండదండలో ప్రతి ఒక్క హామీని అమలు పరిచేందుకు అనునిత్యం మన కోసం తప్పిస్తున్న ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఈ రోజు ఇక్కడ మనం భూమి పూజ చేసుకున్నాం. కరెక్ట్ గా అది యాదృష్టకమో కాస్తాలేమో చూసుకున్నట్టయితే 2002లో ఈ భూమిని సేకరించి ఆ షెడ్ నిర్మాణం చేస్తే 23 ఏళ్ల తర్వాత ఇక్కడ మళ్ళీ అదే ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో కొండలు కనబడితే మింగేద్దాం, సముద్రం కనబడితే మింగేద్దాం, గ్రానైట్ కనబడితే మింగేద్దాం, ఏదైనా సరే దోచుకుందాం, దాచుకుందాం, అడ్డొస్తే ఎవరైనా లేపేద్దామనే తత్వం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేదానికి 7 నెలల కింద అధికార పగ్గాలు చేపట్టినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తుంది మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. దీనిలో భాగంగా మనకి పెన్షన్ ని మొట్టమొదటి రోజు నుంచే కాదు, అంతకు ముందు ప్రభుత్వంలో కూడా 3 నెలల ముందు నుంచి కూడా పెన్షన్ అందించే కార్యక్రమం 3000, 4000 చేయడం. అలాగే ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారో ఆ గ్యాస్ సిలిండర్లను అందించారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టే దానిలో భాగంగా 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకే రాత్రి భోజనం. ఇవే కాకుండా ఎన్నో కార్యక్రమాలను 7 నెలల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చింది మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. ఇదే కాకుండా రేపు జూన్ నెల లోపల ఏదైతే తల్లికి వందనం చదువుకునే పిల్లలకి ప్రతి పిల్లవాడికి 17,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, రైతులకు 20,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ రేపు జూన్ నెల లోపల అందించబోతా ఉన్నారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలు చెట్టు మీద కట్టి పెట్టకుండా ప్రతి వాగ్దానాన్ని ఈ రోజు శిరస వహించి ఆచరణలో పెడుతున్నటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. అదే దానిలో భాగంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం, వెనుకబడిన ప్రాంతాలలో ఉద్యోగ ఉపాధి కల్పన చేస్తాం. ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి హామీకి హత్తుబడిన దానిలో భాగంగా అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి మన పశ్చిమ ప్రకాశంలో చిట్ట చివరి ప్రాంతమైన గిద్దలూరు నియోజకవర్గంలో ఇక్కడే మంత్రి గారు ఉన్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ పాటకు మరణం లేదని పలువురు వక్తలు కొనియాడారు. గద్దర్ జయంతి సంస్మరణ నివాళి కార్యక్రమం ఒంగోలు అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ గద్దర్ పాట ద్వారా సమాజంలోని దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నించారని, తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాట ఊపిరి పోసిందన్నారు. పొడుస్తున్న పొద్దు మీద తిరగబడ్డ గానమా, పోరు తెలంగాణమా, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా అనే సంచలన గీతాలు నేటికి ప్రజల గుండెల్లో నిలిచిపోయన్నారు. అటువంటి ప్రజా గాయకుడు గద్దర్ మరణం ప్రజా సాంస్కృతిక రంగానికి తీరని లోటేనన్నారు.
ఈ కార్యక్రమంలో గద్దర్ సాహితీ సాంస్కృతిక సమైక్య కన్వీనర్ నూకతోటి శరత్ బాబు, ఎర్రమాల జనార్దన్, అడ్వకేట్ బాబురావు, వైసీపీ ఒంగోలు నియోజకవర్గ కల్చరల్ కోఆర్డినేటర్ శాంతారావు, ఎర్రజల రమేష్, పైనం సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. పాటతోటి ఎన్నో విషయాలను ప్రజలను చైతన్యం చేశారు. అన్న మరణించినప్పటికీ ప్రజల్లో జీవితాంతం అన్న రుణపడి ఉంటాడు. అదేవిధంగా మావోయిస్టుల తోటి ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు కూడా అన్న చాలా క్రియాశీలకంగా పాత్ర పోషించాడు. మావోయిస్టులు పోలీసుల మధ్య శాంతియుత వాతావరణం జరగాలని, ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి చర్చిల ప్రతినిధిగా కూడా అప్పటి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా అన్నను ఎంపిక చేయటంలోనే అన్న యొక్క మనసు, అన్న యొక్క క్వాలిటీస్, అన్న యొక్క లీడర్ ఏంటి అనేది ఆ రోజుల్లోనే బయటపడింది. ఇలాంటి మహానేతలు అరుదుగా పుడుతుంటారు. మనం అన్నని జీవితాంతం కామ్రేడ్ గద్దర్ అన్న భారత సాంస్కృతికోద్యమ రథసారథి, పీడిత ప్రజల పాటై, పీడిత ప్రజల యొక్క సమస్యకి గొంతుకై ఈ ఆంధ్ర రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి కామ్రేడ్ గద్దర్ గారు మన ముందు లేకపోవటం ఇవాళ పీడిత ప్రజల ఉద్యమాలకి, మొత్తం దళిత ఉద్యమాలకి ఒక తీవ్రమైనటువంటి లోటు. అనేక విషయాల మీద, అనేక సమస్యల మీద తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించడంతో చెలరేగి ఆ ఉద్యమంలో పేద ప్రజలకు అండగా నిలిచి ఎన్నో కంపెనీలను ఏర్పాటు చేసినటువంటి ఘనత గద్దరన్నకి ఉంటుంది. అలాగే మరి ఆటపాటల్లో చీపురు కట్టి మీద కానీ, ఒక డస్ట్బిన్ మీద కానీ, అనేకమైన ఆటలు రకరకాల వాటి మీద కవిగా పాటలు సృష్టించి ఎంతో ఉత్తేజాన్ని కల్పించి ప్రజలకి తెలంగాణ ఉద్యమంలో అనేకమైన ఉద్యమాలు చేసి తెలంగాణ రావడానికి. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 6/2/2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్న గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వెయిన్స్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.